మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఇన్సైడ్ దీంట్లో మహిళల మీద చేసినటువంటి అసభ్యకరమైన మాటలకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వాళ్ళ అవమానపరుస్తూ తను రాసిన ఆంధ్రజ్యోతిలో చిలక పలుకులు చాలా అసహ్యకరంగా ఉంది. 40 సంవత్సరాలు జర్నలిజంలో ఉండి ఇటువంటి నీచ రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు వెంటనే ఈ మహిళా లోకానికి మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద దీని మీద ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద మా నాయకుడు కూడా నిన్న స్పందించి దీని మీద మహిళలకు క్షమాపణలు చెప్పని ఎట్లా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు, కాబట్టి వెంటనే రాధాకృష్ణ గారు క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో మహిళా లోకం అసహించుకునే విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించాడని కూడా భావించాల్సి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మా యొక్క వైఎస్ఆర్ పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి తరఫున ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఎలా అంటే 4/4/2026 తారీఖున ఈయన ఎడిటర్గా ఉండి తర్వాత ఎండీగా ఉండి ఆంధ్రజ్యోతి పేపర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తర్వాత మహిళా బృందాన్ని అందరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. తర్వాత 5/4/26 నెక్స్ట్ డేనే మావిగన్ మారిచా అని జగన్ గారి పైన కామెంట్ చేయడం జరిగింది. మావిగన్ మారిచా ఉండొచ్చు, కానీ మావిగన్ అనేది ఎంత డెవలప్మెంట్ ఉంటుందన్న విషయంగా మేధావులందరూ కలిసి కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిసైడ్ చేసింది. ఈరోజు కూడా మీరు మావిగన్ మాట ఎత్తానే మీకు ఎవరు కూడా ధైర్యం లేదు చెప్పాలంటే. ఎవరైనా చదువుకున్న వ్యక్తులు ఆ లోకల్ పీపుల్ మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు ప్రజానీకాన్ని అడిగితే వాళ్ళే చెప్తారు మావిగన్ వల్ల ఏం ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుందని. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో ఈ రోజుకి ఒక 25% కూడా చేయలే, ఒక 22 ఇయర్స్ అయ్యి కూడా. మీరు రాధాకృష్ణ గారు మిమ్మల్ని ఒకటి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం. చిత్తూరులో సీఎం చంద్రబాబు ఇప్పటికీ ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీలో చిత్తూరుని ఏం డెవలప్ చేశారు? చిత్తూరుని మొత్తం సర్వనాశనం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు, డైరీ క్లోజ్ చేశారు, న్యూట్రీ అన్నీ క్లోజ్ అయింది. కానీ డైరీ కూడా ఇప్పుడు అమూల్తో టైప్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసి రైతులకు పాడి పరిశ్రమ కూడా ఉపయోగపడేలాగా చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు ప్రజల యొక్క డబ్బును దోచుకుంటున్నారు. ఆంధ్రజ్యోతిలో మీరు మీ యొక్క డెవలప్మెంట్లు, మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మీరు సమకూర్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఉపయోగించి ఒక్కటైనా మీరు ఈ జగన్ గారి పైన కానీ మహిళల పైన కానీ మీరు దూషించే ప్రోగ్రాం చేయడానికన్నా ప్రజలకు ఉపయోగపడే మాదిరి
ఇప్పుడు ఒక రాబోయే రోజులు వేసవిలో వచ్చి చూడండి, కలవగుంట నీళ్ళు కూడా ఎండిపోయే పరిస్థితి. మీరు ఏం చేసి అడవిపల్లి రిజర్వాయర్ నుంచి అన్నారు, అది ఎవరు డబ్బులు ఖర్చు పెట్టినారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టినాం. ఇవాళ కూడా లాస్ట్ టర్మ్ కూడా దగ్గర మోర్ దెన్ 40 crores 14th FCలో 15th FCలో మున్సిపల్ ఫండ్స్ వాడారు. దానికి ఇంత చేసి చిత్తూరుకి నీళ్ళు ఎంతవరకు తెల్ల. ఎప్పుడు వచ్చినా చిత్తూరుకు తాగునీటి ఎద్దడి ఉండదు. ప్రతి ఇంటికి కుళాయి అంటారు, ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చామని చేస్తాం, చేయలే. ఇలా మీరు కానీ ఆంధ్రజ్యోతి తరఫున పిల్లలకి చదువులకు సంబంధించిన ఒక కాలం పెట్టండి, మెంటల్ ఎబిలిటీ కానీ, లేదు మీరు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం కానీ చెప్పండి. ఒక అపోజిషన్ పార్టీలో ఉండి మేము కూడా ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకొని మనకు ఏ విధంగా లాభం ఉంటుంది, చదువుకునే పరిస్థితి ఉంటుంది. మీరు చేసే యొక్క దుస్సాహసాల వల్ల ఆంధ్రజ్యోతి పేపర్ని రాబోయే రోజుల్లో ప్రజలు చీకొట్టే పరిస్థితి వస్తుంది. ఏబిఎన్ ఛానల్ని చూసేది కూడా జనాలు ఉండదు. ఏబిఎన్ ఛానల్ చూడరు, ఆంధ్రజ్యోతి పేపర్ తీయరు. ప్రజలు కూడా మేము అపోజిషన్ పార్టీలు ఉంటే కూడా మొట్టమొదటి ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుని చదివే రోజులు ఉన్నాయి ఒకప్పుడు. ఎందుకంటే మన పార్టీ గురించి అయినా మాట్లాడతారా, మన ఏమైనా తప్పులు చేసిన సరిదిద్దుకోవాలన్న ఆలోచనలు మేము ఉండాలా. మీరు దాన్ని వదిలి ఆంధ్రజ్యోతి పేపర్ని వాడుకొని మీరు చంద్రబాబు దగ్గర మభ్య పొందాలని ఆర్కే గారు చేసే చాలా పొరపాటు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రోజుల్లో మీకు కూడా ఏ విధంగా ఎడిటర్ పనిచేయాలా ఏదైనా చెప్తాడు. మీరు ఎడిటర్గా ఉండి ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రజలకు ఉపయోగపడేదో లేదు, ప్రభుత్వం చేసే తప్పులు కానీ చేసిన వాగ్దానాలు చేయకపోతే వాటి గురించి క్వశ్చన్ చేయాలి కానీ ఇలాంటిది చేయకూడదని నేను మనసారా కోరుకుంటూ ఇవాళ పార్టిసిపేట్ చేసి